నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. 2047వ సంవత్సరం నాటికి $30 ట్రిలియన్ స్థూల జాతీయోత్పత్తిగా ఎదిగేందుకు భారత్కు పుష్కల అవకాశాలున్నాయని, ఇది వికసిత్ భారత్ ద్వారా సాధ్యమవుతుందని, అందులో యువత ప్రముఖ పాత్ర పోషించాలని తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులో జరిగిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, భారత స్థూల జాతీయోత్పత్తికి 18% పైగా వ్యవసాయమే ఆధారమైన నేపథ్యంలో మరింత వృద్ధి రేటుకై ప్రభుత్వం సహజ సేంద్రియ వ్యవసాయానికి మరింత మద్దతునిస్తుందని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన అటవీ రంగాలకు ప్రాధాన్యత పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 70% పైగా గ్రామీణులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే అని, 82% పైగా చిన్న సన్నకారు రైతులే అని పేర్కొన్నారు. విద్యార్థులు విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని, కష్టాలు ఎదురైతే విరామం ఇవ్వచ్చు కానీ వెనుతిరగొద్దని గవర్నర్ పిలుపునిచ్చారు. పెద్దగా ఆలోచించాలని, వాటిని చేరుకునేందుకు ఆరంభం సైతం చేరువ అంతే పెద్దగా ఉండాలన్నారు. నరేంద్ర మోడీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని, పేదరికం, ఆకలి బాధతో కొట్టుమిట్టాడుతున్న జనాలకు వాటి నుంచి విముక్తి కల్పించిన గొప్ప వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ అని గవర్నర్ పేర్కొన్నారు. చదువుతో సహా ప్రతి అంశంలో నాణ్యతను చూపించినట్లయితే విజయం తథ్యమని, అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు రాజ్ భవన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి గీతాలక్ష్మి మాట్లాడుతూ, సూపర్ ఎకానమిక్ పవర్గా భారత్ ఎదిగేందుకు టెక్నాలజీ ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రిమోట్ సెన్సింగ్ వంటి ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయాలని, దాని ద్వారా పంటల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె తెలిపారు. కష్టపడే లక్షణం విద్యార్థులు అలవరుచుకుంటే విజయం తప్పక వరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీమతి బి నీరజా ప్రభాకర్ స్వాగత ఉపన్యాసం, అలాగే అభివృద్ధి నివేదికను గవర్నర్కు విన్నవించారు. మేలైన ఉద్యాన మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందిస్తుందని, అలాగే క్షేత్రస్థాయిలో రైతులకు సాంకేతిక సలహాలు అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆమె తెలిపారు. తెలంగాణలో రైతులు సాగు చేస్తున్న బాలానగర్ సీతాఫలం, ఆర్మూరు పసుపుతో పాటు మరికొన్ని స్థానిక పంటలకు భౌగోళిక గుర్తింపు, రైతు వంగడాల రిజిస్ట్రేషన్, పామాయిల్పై పరిశోధనలు, ప్రధాన ఉద్యాన పంటల్లో సేంద్రియ సాగు, నూతన రకాల అభివృద్ధి అని ఆమె తెలిపారు. రైతులకు శాస్త్రీయతతో కూడిన ఉద్యాన దర్శిని ప్రచురణతో పాటు గ్రామాల దత్తత, విస్తరణ కార్యక్రమాల ద్వారా రైతులకు నూతన ఉద్యాన పరిజ్ఞానాన్ని అందజేస్తున్నట్లు డాక్టర్ నీరజా ప్రభాకర్ తెలిపారు. బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్లో అత్యధిక ఓజీపీఏ సాధించినందుకు గాను 2023 బ్యాచ్కు చెందిన ఆర్ వరలక్ష్మి 3 బంగారు పతకాలు అందుకున్నారు. బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్రీలో పీసీసీఎఫ్ గోల్డ్ మెడల్ కె రవడి, డీన్స్ గోల్డ్ మెడల్ కె ప్రత్యూష అందుకున్నారు. ఎంఎస్సీ హార్టికల్చర్లో అన్ని విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను ఎస్కేఎల్ టీఎస్హెచ్ గోల్డ్ మెడల్, అలాగే విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను, ఇంకా కూరగాయల విభాగంలో టాపర్గా నిలిచినందుకు గాను ఎం మాళవిక 3 గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. పండ్ల శాస్త్ర విభాగంలో జిఎస్ దివ్య, పూల శాస్త్ర విభాగంలో పి విద్యశ్రీ, అలాగే ఔషధ సుగంధ ద్రవ్య పంటల విభాగంలో పి మహేశ్వరి గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. 3వ స్నాతకోత్సవంలో 156 మందికి ఉద్యాన డిగ్రీ, 50 మందికి ఫారెస్ట్ డిగ్రీ, 45 మందికి ఉద్యాన పీజీ, 30 మందికి ఫారెస్ట్ పీజీ, అలాగే మరో 6గురికి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ భగవాన్, డీన్ డాక్టర్ ఎం రాజశేఖర్, పరిశోధన సంచాలకులు డాక్టర్ కిరణ్, డిఎస్ఏ డాక్టర్ విజయ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శ్రీనివాసన్, ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, బోర్డు మెంబర్ డాక్టర్ ఆర్కే మాధుర్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెచ్చుకోవాలి నువ్వు. Sir, do you have the permission of the Honorable Chancellor to commence the convocation proceedings of confer degrees onto the candidates who in the examinations held for the purpose have been certified? Do you solemnly and sincerely promise and declare the ఈ రజని అందరు ఫోటోలు తీసుకోవాలి. in Floriculture and Landscape Architecture Department. Madam, look here, look here. Madam, look here, look here. Everybody is covered. Yeah, carry sir. Yeah, ready, sir, ready. Okay, look here. Brother, powerful and the most merciful. Today we are on the colorful ceremony of the third convocation of our Sri Gondalachman Telangana State Horticultural University. On this day, the dignitaries who are sharing the dais with me, the chief guest of the convocation, Srimati Dr. V. Gita Lakshmi. Today we two Coimbaturians are sitting on the dais, and I am very proud that she is the Vice Chancellor of my hometown, Tamil Nadu Agricultural University, Coimbatore. And our Dr. Srimati B. Niranja Prabha, shaping you to make your life more comfortable, to make you more merit-oriented. They spend all their limited resources for you, the parents of the students, and my dear young brothers and sisters. Today India is moving forward at a rapid speed. From where you get this base? Resource, if you take 15 years back, 20 years back, the resources of India is highly limited. But the knowledge what we got today, that knowledge becomes the base for all of us. That knowledge becomes the Indian software all over the world. The money pours in, the investment started coming in. Now we are the 5th largest economy of the world. So the education is the base, that is the knowledge.
You are highly educated today and you are knowledge oriented person today. And from here, the fifth largest economy, we want to move towards the first largest economy. I remember the call by the Prime Minister of India, our Narendra Modi ji, is based on one single principle. He has given this call not by believing himself alone. He believes the ability of the youngsters of India, the students of India, the young graduates of India, your enthusiasm to learn more and to achieve more. And I am very proud by seeing you all that is going to happen. From fifth we are moving towards third, and from third we will move towards first by 2047. I would like to offer my heartiest congratulations to all the graduating students who are receiving their well-deserved degrees, medals and awards today on this auspicious third convocation ceremony of the Sri Gondal Lachman Telangana State Horticulture University. I also compliment the faculty and supporting staff. I said the parents are giving all their resources out to you, but our masters are really injecting the knowledge inside your minds. Without teaching force, nothing is possible. I really salute to all the teaching and non-teaching staff of our university for all their efforts in making you so successful. I feel pleased and delighted to be among you today. We all feel very energetic when we are with the young people and are able to recollect our own student life memories that provides a lot of fresh motivation to strive harder. I will tell you one thing, there cannot be so enjoyable moments in life other than the student life. But it is only a new beginning. Furthermore, I am informed that the university has assumed a great deal of responsibility by affiliating with the Forest College and Research Institute, a budding institution that offers degrees in the faculty of forestry through our university. Our Vice Chancellor has made some genuine request to me that I will take care all the infrastructure of our university will be of the international standard in the near future, and I will assure you one thing, all the good efforts of the university will be encouraged from the Raj Bhavan, and we will be backing you in every good effort of you. You all extremely young, my dear students, and today you are graduating with flying colors and a tone of high ambitions. Nothing wrong in that. You have to fix your ambition high, but you should move towards it. While moving towards it, you will get tiredness. You will get some kind of fatigue. Never believe all the most successful men in the world, all the successful women in the world, all the successful, even the saints in the world, they got fatigue. Everybody got the fatigue, everybody got the bad situation, everybody got the bad time, including the great saint who is inspiring every youngster, who is inspiring the whole world, that Vivekananda ji also got some fatigue. So never worried about it.